ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికప్పగింపబడి ఉన్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలన్నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి అని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదు అని పలికెను. మరియు దేవుడు, నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇది. మేఘములో నా ధనుస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును అని అనెను. మరియు దేవుడు, నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతను వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసికొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలిసికొని, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును అని అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు 380 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీయు 980 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను.